హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. రీసెంట్‌గా హీరో కంపెనీ మనకి ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ వెహికల్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే మనకి ఈ వెహికల్ అవైలబిలిటీ రావడం వల్ల ఈ వీడియో చేస్తున్నాననమాట. ఈ వీడియోలో మీకు ఈ వెహికల్‌కి సంబంధించినటువంటి ప్రైస్ ఎంత పడుతుంది, మైలేజ్ ఎంత వస్తుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ బైక్ వచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ ఇది 3 కలర్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే 2 వేరియంట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, రెండవది వచ్చి మనకి ఏబీఎస్ వేరియంట్ అనమాట. మీకు స్టాండర్డ్ వేరియంట్‌లో ఏబీఎస్ రాదు, ఐబీఎస్ వస్తుంది. ఈ మీకు ఏబీఎస్ వేరియంట్‌లో వచ్చేసరికి హై ఎండ్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్, రెడ్ మరియు బ్లూ కలర్స్‌లో ఇది అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. మనం చూస్తున్న వెహికల్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇది. ఫ్రెండ్స్, ముందుగా ఫ్రంట్ సెక్షన్‌లో మీరు ఇక్కడ చూసినట్లయితే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మీకు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్‌గా చూడొచ్చు. డిజైన్ పరంగా ఫ్రంట్ సెక్షన్‌లో చాలా బాగుంది చూడడానికి. అలాగే ఎల్ఈడీ డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు హీరో ఎంబ్లమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. చూడడానికి బాగుంది. అలాగే మనకి పై సెక్షన్‌లో మనకి నెంబర్ బోర్డ్ అనేది ఈ సెక్షన్‌లో వస్తుందనమాట. నెక్స్ట్ సిగ్నల్ వింకర్స్ కూడా మీకు ఎల్ఈడీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే హజార్ లైట్స్ ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే మాత్రం బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్‌కి సంబంధించిన సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ సెక్షన్‌లో చూసుకున్నట్లయితే మీకు 37 టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి కంఫర్ట్ అనేది బెటర్‌గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ సెక్షన్‌లో మనకి 90/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా చూడడానికి అయితే ఫ్రంట్ సెక్షన్‌లో టైర్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. క్లియర్‌గా చూడొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఫ్రంట్ సెక్షన్‌లో 276 డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీకు ఈ వేరియంట్ అంటే హై ఎండ్ వేరియంట్ ఇది. ఇందులో మీకు ఏబీఎస్ కూడా వస్తుంది. దీనివల్ల మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి స్ప్లిట్ అలాయ్ వీల్స్ తోటి ఫ్రంట్ సెక్షన్‌లో లుక్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వెహికల్‌లో మీకు సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 124.7 సీసీ BS6 ఫేజ్ 2 ఎస్ఓఎస్సి ఇంజిన్ ఉంటుంది. మాక్సిమం పవర్ వచ్చేసరికి 11.4 PS 8250 ఆర్‌పిఎం జనరేట్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ చూసినట్లయితే 10.5 న్యూటన్ మీటర్ అట్ రేట్ 6000 ఆర్‌పిఎంని వరకు మీకు జనరేట్ చేస్తుందన్నమాట. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందన్నది నేను రైడ్ రివ్యూలో చెప్తాను. ఖచ్చితంగా మీకు జెన్యూన్‌గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ బైక్ మనకి సెల్ఫ్ అండ్ కిక్ స్టార్ట్‌తో వస్తుందన్నమాట. కిక్ స్టార్ట్ అయితే వీళ్ళైతే స్కిప్ చేయలేదు. మంచి విషయం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లుక్స్ విషయానికి వస్తే మనకి స్పోర్ట్ డిజైన్ తోటి ట్యాంక్ స్టోర్స్ కానీ డిజైన్ పరంగా అయితే మాత్రం చాలా ఇన్నోవేటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా రియర్ సెక్షన్కి వస్తే మనం చూసినట్లయితే పిలియన్ పుట్ పెగ్ కూడా ఇవ్వడం జరిగింది. పోల్డబుల్ పుట్ పెగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఎగ్జాస్ట్ పైప్ అయితే చూడొచ్చు. ఇది కూడా మనకి చూడడానికి స్పోర్ట్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది చూడడానికి. రియర్ సెక్షన్లో టైర్ విషయానికి వస్తే చూడొచ్చు 120/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. అంటే రియర్ టైర్ మనకు వైడర్గా ఉండడం వల్ల మనకి రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది, రోడ్ గ్రిప్ బాగుంటుంది అనమాట. రియర్ సెక్షన్లో టైర్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. రియర్ సెక్షన్లో బ్రేక్ విషయానికి వస్తే మీకు 130 డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఈ వెహికల్ సంబంధించిన రియర్ సస్పెన్షన్ చూసినట్లయితే మీకు 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం చెప్పొచ్చు. ఎందుకంటే మీకు టర్నింగ్స్లో కానీ లేదంటే కంఫర్ట్ విషయానికి వస్తే ఈ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ అనేది బెటర్ విషయం చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి రియర్ సెక్షన్లో టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఎల్ఈడి ప్యాకేజ్ అనేది ఈ బైక్ నుంచి మనకైతే పొందొచ్చు అనమాట. చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు శారీ గైడ్ అయితే కొత్తగా వీళ్ళైతే ట్రై చేసినట్టున్నారు. చూడడానికి అయితే మాత్రం ఇన్నోవేటివ్ కనిపిస్తుంది. చూడడానికి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి ఫుల్లీ చైన్ గేజ్ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇది ఓపెన్ చైన్ గేజ్ కాబట్టి మనకి ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి కంపల్సరీ మనం లూబ్రికెంట్స్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. అదొక నాకు కాన్ కింద అనిపించింది. ఓవరాల్గా రియర్ వ్యూ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బైక్ మీకు 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. చూడొచ్చు ఇక్కడ క్లియర్గా మీరు. అలాగే ఈ బైక్ మనకి సేఫ్టీ పరంగా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. ఇది కూడా సేఫ్టీ పరంగా బెటర్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఈ బైక్ మీకు 180 గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుందన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు కూడా బోతం అనేది తాకే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ బైక్లో స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే డబుల్ సీట్ అనమాట. మీకు రైడర్ ఎక్స్పీరియన్స్లో నేను క్లియర్గా మీకు సీటు ఏ విధంగా ఉంది కంఫర్ట్ అనేది నేను చెప్తాను. నెక్స్ట్ మనకి గ్రాబ్ రైల్ అయితే మాత్రం స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీతో ఉన్నటువంటి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను రైడ్ రివ్యూలో దీని గురించి కూడా నీకు జెన్యూన్గా ఒక మాట చెప్తాను. లాస్ట్లో చెప్తాను మీకు రైడ్ రివ్యూ అది మాత్రం కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ వెహికల్ యొక్క బాడీ వెయిట్ వచ్చేసరికి 136 కేజీస్ అనమాట. సో నార్మల్గా ఈ వెయిట్ని అయితే మనం మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే కాదు. నెక్స్ట్ మనకి ఈ బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 10 లీటర్స్ ఉంటుంది.
ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే మాత్రం సూపర్బ్ ఉంది. చాలా నైస్‌గా దీన్ని డిజైన్ చేశారు. కాకపోతే ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ నాకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్‌లో బాగా నచ్చిన అంశం అని చెప్తాను. ఇది వచ్చేసరికి ఫుల్లీ డిజిటల్ నెగెటివ్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడడానికైతే విజిబిలిటీ పరంగా బాగానే ఉంది. కాకపోతే మనకి కలర్ ఎఫెక్ట్ ఇచ్చుంటే బాగుండేది. కానీ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు పైన టాకోమీటరు, స్పీడోమీటరు, ఓడోమీటరు, ట్రిప్ మీటరు, గేర్ ఇండికేటరు, క్లాకు, సర్వీస్ డూ ఇండికేటరు, అలాగే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అవైలబుల్‌గా ఉంది. ఫ్యూయల్ గేజు, లో ఫ్యూయల్ ఇండికేటరు, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్ ఉంటుంది. అలాగే మీకు న్యూట్రల్ ఇండికేటర్‌తో పాటు ఏబీఎస్ ఇండికేషన్ కూడా అక్కడ చూడొచ్చు. హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. లెఫ్ట్ హ్యాండిల్ బార్‌కి మీరు ఇక్కడ చూడొచ్చు పాసింగ్ స్విచ్చు, హై బీమ్, లో బీము, అలాగే హజార్ లైటు స్విచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇండికేటర్ స్విచ్‌తో పాటు కిందన మీకు హార్న్ బటన్ అయితే కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ బార్కి వచ్చేసరికి మీకు ఇంటిగ్రేటెడ్‌గా మీకు ఇంజిన్ కిల్ స్విచ్‌తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్స్ కూడా చాలా స్టైలిష్‌గా చూడడానికి బాగున్నాయి. నెక్స్ట్ మనకి సీట్ హైట్ విషయానికి వస్తే మాత్రం 794 mm సీట్ హైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 5.4 ఇంచెస్ నుంచి అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బైక్‌ని అయితే కంఫర్టబుల్‌గా డ్రైవ్ చేయొచ్చు అనమాట. చూడడానికి ఈ విధంగా ఉంటుంది హైట్ పరంగా చూస్తే. ప్రీమియం లుక్‌తో ఉన్నటువంటి ఈ బైక్‌కి కీస్ మాత్రం నార్మల్‌గానే మనకి గ్లామర్ లాగే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు జెన్యూన్‌గా నేను రైడ్ చేసిన దాన్ని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీకు ఇనిషియల్ పికప్ అయితే బాగుంది. ఇనిషియల్ పికప్ పరంగా నాకైతే ల్యాగ్ అయితే ఏమీ అనిపించలేదు. అబోవ్ 4000 ఆర్‌పీఎం మనం క్రాస్ చేసినప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఎక్కడ నాకైతే ల్యాగ్ అయితే లేదనమాట. అలాగే ఈ బైక్ మనకు మ్యాక్సిమం 100+ మీకు టాప్ స్పీడ్ అయితే ఖచ్చితంగా చేరుకోవచ్చు అనమాట. కంపెనీ అయితే మైలేజ్ పరంగా మీకు 65 వరకు మైలేజ్ అని ఇస్తుందని కంపెనీ అయితే మెన్షన్ చేసింది. నేను అనుకోవడం ఇది ఖచ్చితంగా 55+ కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఖచ్చితంగా వస్తుందనమాట. అంటే కొంతమంది 50 అంటున్నారు, కొంతమంది 72 అంటున్నారు. కానీ మన ఓవరాల్‌గా ఎక్స్పీరియన్స్‌ని బట్టి మనకి 55+ కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా పర్ లీటర్ అనేది దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా సేఫ్టీ పరంగా ఈ బైక్‌లో మనకి ఏబీఎస్ బ్రేకింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఫ్రంట్ డిస్క్‌తో పాటు ఏబీఎస్ కూడా ఇవ్వడం మంచి విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్‌కి సంబంధించినటువంటి రియర్ సస్పెన్షన్ కూడా మీకు సెన్స్డ్ అప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. దానివల్ల మనకి సస్పెన్షన్ పరంగా కూడా నేనైతే మాత్రం డబుల్ రైడ్ అయితే మేము వెళ్ళడం జరిగింది. పిలియన్ రైడర్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను మీకు. పిలియన్ రైడర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కంఫర్ట్ అయితే బాగుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే గ్రాబ్ రైల్ ఇందాక చెప్తా అన్నాను కదా మీకు వీడియో మధ్యలోనే. రియర్ సెక్షన్‌లో కూర్చున్న వ్యక్తి గ్రాబ్ రైల్ పట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ సీట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ అయితే సూపర్బ్ ఉంది. కాకపోతే పిలియన్ రైడర్ సీట్ అనేది చాలా చిన్నదిగా ఉంది. దానివల్ల కొంచెం శారీ కట్టున్న ఎవరైనా మనకి బైక్ ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రంట్ సెక్షన్‌లో కూడా మీకు 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం సస్పెన్షన్ పరంగా చాలా బాగుంది బైకు. అలాగే ఇంజిన్ దగ్గర నుంచి కూడా నాయిసెస్ అయితే పెద్దగా ఏం లేవు. ఇంకా నా వరకు ఈ బైక్‌లో మీకు నచ్చింది ఏంటన్నా నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్, అలాగే ఫ్రంట్ సెక్షన్‌లో డిస్క్ బ్రేక్‌తో పాటు ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అలాగే రియర్ సెక్షన్‌లో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్‌తో పాటు మీకు రియర్ టైర్ కూడా మీకు వైడర్‌గా ఇచ్చారు. దీనివల్ల రోడ్ ప్రెజెన్స్, రోడ్ గ్రిప్ చాలా బాగుంది. ఇంకా కాన్స్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా మీకు బ్యాక్ సీట్ అయితే మాత్రం స్ప్లిట్ సీట్‌లో రియర్ సీట్ అయితే మాత్రం కొంచెం చిన్నగా ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ బైక్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు బైక్ అయితే మాత్రం. 125 సీసీ సెగ్మెంట్‌లో ఆ ప్రైస్‌కి మనకి ఈ బైక్ తీసుకోవచ్చా లేదా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి స్టాండర్డ్ వేరియంట్ మీకు ఆల్మోస్ట్ 1,20,000కి వచ్చేస్తుంది. అలాగే మీకు ఈ ఏబీఎస్ ఈ వేరియంట్ అయితే మాత్రం 1,27,000 వరకు మీకు ఆన్ రోడ్ అయితే అవుతుందన్నమాట. ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అంటే ప్రీమియం సెగ్మెంట్లో బైక్‌ని పర్చేస్ చేయలేక ఉంటారు కదా! వాళ్ళకి ఈ బైక్ అయితే మాత్రం ఖచ్చితంగా అట్రాక్టబుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ మిడ్ రేంజ్‌లో మీకు ఆ ప్రైస్ లో బడ్జెట్‌లో మీకు వాళ్ళకైతే సూటబుల్ బైక్ అనమాట. కంపేర్ టు టీవీఎస్ రైడర్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఎక్స్‌ట్రీమ్ 125Rనే తీసుకోమని చెప్తాను. ఫ్రెండ్స్ మీకు నేనైతే మాత్రం స్వార్థం లేకుండా జెన్యూన్‌గా నేను ఈ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనేమన్నా తప్పుగా చెప్పినట్టుంటే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మనకి ఈ రివ్యూ కోసం బైక్‌ని అరేంజ్ చేసినటువంటి కాకినాడ జైరామ్ ఆటోమొబైల్స్ మేనేజ్మెంట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు బైక్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం జైరామ్ ఆటోమొబైల్స్ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరైతే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మిగతా విషయాలన్నీ కూడా మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ థాంక్ యూ సో మచ్.